హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9. ఇది ఎపిసోడ్ 4 పార్ట్ 2 అండి. సో మనం నామినేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ అందరూ వీళ్ళు లేచిన తర్వాత అది మాట్లాడుకున్నాము ఇందాక పార్ట్ 1లో. ఇది దాని కంటిన్యూయేషన్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ సంజన గారు వచ్చి టీ అడుగుతారు మనీష్ని, ప్రియాని. ఇక్కడ మనీష్ క్యారెక్టర్ ఏంటో నాకు కొద్దిగా మారిపోయినట్టు అనిపిస్తోందండి. అంటే అగ్ని పరీక్షలో మనం చూసిన క్యారెక్టర్, ఇక్కడ క్యారెక్టర్ చాలా వేరియేషన్ వచ్చింది నాకైతే. మిగతా అందరితోటి పోలిస్తే అట్లీస్ట్ మిగతా వాళ్ళు కొద్దిగా అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఒక 30-40% సేమ్ లేకపోయినా కూడా మిగిలిన 60% అయితే ఉన్నారు. బట్ వేరాస్ మనీష్ అయితే నాకు పూర్తిగా ఒక 90% వరకు ఇక్కడ చేంజెస్ చూపిస్తున్నట్టు అనిపించాడు. ఎందుకంటే తను మాట్లాడే మాటలు, చూసే విధానం అందరినీ అది సమానంగా లేక అది ఒక రకంగా అనిపిస్తోంది. ముఖ్యంగా రాము గానీ, సంజనాని గానీ ఆయనకి చిరాకొస్తే ఎలాగంటే ఇంకా వీళ్ళు ఇంత హేట్రైడ్ పెట్టుకుంటున్నాడంటే అంత హేట్రైడ్ పెట్టుకుంటున్నాడు. 1 డే ఆర్ 1 వీక్ వేసుకోండి. 1 వీక్‌లో అంత హేట్రైడ్ అంత అవసరం ఏం లేదు. వాళ్ళ మీదే వాళ్ళకి వీళ్ళకి అసలు పరిచయాలే లేని దాని మీద అంత దానికి హేట్రైడ్ పెట్టేసుకుని లేకపోతే వీళ్ళు కంటెంట్ గురించి చేసేస్తున్నారు, వీళ్ళు ఇది చేసేస్తున్నారు అనుకుంటూ ఈయన ఎక్కువ కంటెంట్ గురించి ఆలోచిస్తున్నాడండి. ఆర్గానిక్‌గా, న్యాచురల్‌గా ఉండడానికి అయితే అసలు ట్రై చేయట్లేదు అనిపించింది. ప్రతిదానికి ఈయన ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి దూరిపోయి ఈయన కూడా మాట్లాడతాడు. దానికైతే నాకు తెలిసి ఈ వీకెండ్ అయితే ఖచ్చితంగా నాగార్జున గారు అడ్రస్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. కొద్దిగా మనీష్కి అయితే స్పెషల్ వార్నింగ్స్ ఏమైనా ఇచ్చి, ముఖ్యంగా రాము విషయంలో, సంజన విషయంలో చాలా డీగ్రేడ్గా చూడడము, చులకనగా చూడడం అన్నట్టుగా అనిపిస్తోంది. సో అది అస్సలు నచ్చట్లేదు. ఆయన ఎలా చేంజ్ చేసుకుంటాడో చెప్పకపోతే కనుక గ్యారంటీగా ఈయనకి చాలా ప్రాబ్లం అవుతుంది బయటకు వెళ్ళిన తర్వాత. నాగార్జున గారు అడ్రస్ చేస్తే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ మనకు కూడా ఆయన కామనర్ కింద నుంచి వచ్చాడు కాబట్టి ఆయన మీద కూడా కన్సర్న్ ఉంటుంది. ఆయన పాజిటివ్ ఆయన బిహేవియర్ ఇవంతా ఏమో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే చూసిన దాన్ని బట్టి అయితే కనుక అస్సలు బాగాలేదు. ఇంకా రాము ఏమో బయటనేమో బట్టలు ఉతకడం ఇవన్నీ చేసి తనకి టీ తాగాల్సి వచ్చిందంట. టీ అడిగాడు. రాముకి ఏమో ఎందుకు ఇచ్చారు అని చెప్పి ఇంకా ప్రియా పైన అరవడం, శ్రీజ పైన అరవడం ఇవన్నీ చేశాడనమాట మనీష్. నీకెందుకు వస్తుంది టీ ఇది అన్నట్టుగా మాట్లాడారు. సో అది నచ్చలేదు. ఇంకా ఈ సందిట్లో సడేమి అన్నట్టు సంజన గారు అయితే గుడ్డు దొంగతనం చేశారండి. ఫస్ట్ స్టార్టింగ్లో గుడ్డు దొంగతనం చేశారు, ఆమె తినేశారు, వీళ్ళు కామ్గా ఉన్నారు. డిమాండ్ పవన్ చూస్తారు అనమాట కట్ చేసేటప్పుడు. ఇదేంటి ఒక గుడ్డు ఏదో తగ్గిందంటే వీళ్ళందరూ అనుకుంటారు ఎవరో తీస్తారు ఎవరో అంటే. ప్రియా ఏమో అందరినీ వీళ్ళు కనుక్కుంటే వాళ్ళకి ఫస్టే ఇక్కడ ఏం చూపిస్తాడంటే సంజన ఏమో రాముకి చెప్తాడనమాట, నువ్వు చెప్పకు ఎవరితోటి అన్నట్టుగా మాట్లాడుతుంది. సో అతనికి తెలుగు అంతగా రాదనిపిస్తుందండి. తెలుగు అని కాదు, వీళ్ళ భాష తనది కొద్దిగా ఏదో డిఫరెంట్గా ఉంది, డిఫరెంట్ తెలుగు. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా అందులో సంజన గారిది కూడా అర్థం కాదు. సంజన గారి తెలుగు, ఇంగ్లీష్ అన్నీ కలిపేసి మాట్లాడతారు కాబట్టి. సో తను లాయల్గా ఉండు ఇది అంటే తిను అర్థం చేసుకుని బట్టి ఏంటంటే లాయల్గా ఉండమంటుంది. కానీ ఈయన లైవ్లో అయితే ఓ డైలాగ్ కూడా కొడతాడు, నేను లాయల్గా, నువ్వు మంచి పనులు చేస్తే లాయల్గా ఉంటాను, చీట్ చేసి ఇది చేస్తే కనుక నేను లాయల్గా ఉండను అన్నట్టుగా చెప్తాడు. అట్ ద సేమ్ టైం మనీష్ వచ్చి అడగంగానే ఆమెను అడగండి అని చెప్తాడు, కానీ అక్కడ వాళ్ళు అది క్యాచ్ చేయలేకపోతారు అనమాట ఈయన చెప్తున్నా కూడా. అంటే ఈయన డైరెక్ట్గా ఈయన చెప్పలేదు. ఇంకా లోపలికి వెళ్ళి అందరిని అడిగిన తర్వాత అక్కడ రీతు చౌదరి వీళ్ళందరూ రెస్ట్ ఏరియాలో ఉంటే వాళ్ళని అడిగినప్పటికీ వచ్చి ఆమెను అడగండి, ఆమె తీసిందంటే ఎవరు తీశారంటే సంజన తీశారు ఇదే అంటాడనమాట. అంటే సంజన తీసినట్టు నీకు తెలుసు కదా, నువ్వు అబద్ధం హైడ్ మాట్లాడతావు, నీ మాటే విన్ను, నువ్వు ఫేక్గా ఉంటావు, నువ్వు ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తావు, కెమెరాస్కి వెళ్ళి ఇదిగా ఉంటావు, కంటెంటే చూడడానికి ఇస్తావు. ఇదంతా మనీష్ ఏంటంటే అది గ్రడ్జ్ కనిపిస్తోందండి. అది గ్రడ్జ్తో మాట్లాడిన మాటల్లాగా అనిపిస్తోంది, ఒక హేట్రెడ్ పెట్టుకున్నట్టు అనిపిస్తోంది నాకు. కోపం వస్తే కనుక నేను వాళ్ళ మీద పోవాలి, నమ్మకం పోయితే ఇంకేం నేను తిరిగి రాదు, ఒకవేళ రావాలంటే టైం పడుతుంది అనడం ఇవన్నీ పెద్ద మాటలండి. 2 రోజుల్లో ఈవెన్ దో తను అదేగా ఇన్నోసెంట్గా ప్లే కార్డ్ చేసినా కూడా అంత సీన్ అవసరం లేదు తనకి. నేనేమనిపిస్తోందంటే మిగతా వాళ్ళతో పోలిస్తే తనకి తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, తక్కువ ఇది ఉంటుంది కదా అనుకున్నాడేమో మనీష్. బట్ వేరస్ నన్ను అడిగితే మనీష్ కన్నా కూడా ఈయనే సెలబ్రిటీ కాబట్టి సో ఈయనకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ విషయంలో అయితే కనుక ఖచ్చితంగా ఆయన చేస్తుంది బ్లండర్ మిస్టేక్ అయితే చేస్తున్నాడు.
అది మార్చుకుంటే బాగుండు మనీష్ అయితే కనుక. సో ఇంకా అలాగా మనీష్ని అయితే చాలా తిట్లు తిట్టినట్టుగా, నువ్వు వింతే, నువ్వు చెప్పలేవు, నీకు ఏమిటి తెలుసు, తెలిసినా కూడా చెప్పవు, నువ్వు హైడ్ చేస్తావు, వాళ్ళతో కుమ్మక్కై తనతో కుమ్మక్కై. ఇక్కడ సంజన గారు అయితే ఫుల్ కామెడీగా అనిపించారండి. కామ్గా ఉండిపోయి గొడవలు పెట్టి ఆమె చేసిన దాంట్లో నాకైతే తప్పేం కనిపించలేదండి. నాకు గుడ్డు కనిపించింది, గుడ్డు తినేసాను. ఇదే లాస్ట్ సీజన్ 5లో సన్నీ కూడా అలా చేస్తే కనుక ఏమవుతుంది, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, నువ్వు కామ్గా ఉండాలి. వీళ్ళు ఇక్కడ ఏం చేయలేక, లేకపోతే సీజన్ 4లో వాళ్ళు ఏం చేయలేక మెహబూబ్ కానీ లేకపోతే సోహెల్ కానీ అరిచినట్టుగానే ఉందండి వీళ్ళందరూ అరుపులు. ఇంకా మధ్యలోకేమో ఎవరు మన భరణి గారు వస్తారు. భరణి గారు కూడా ఇక్కడ ఆయన చేసింది తప్పే, కానీ తప్పు కూడా కాదు, ఆయన చేసింది 100% చీటింగే అనమాట. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో చెప్పినట్టుగానే అనిపించింది. ఏంటంటే ఆయన వచ్చేసి, ఎందుకు సంజన ఇది చేస్తున్నారు, మీరు తింటే తిన్నారని చెప్పియచ్చు కదా, వాళ్ళు ఇప్పుడు క్లోజ్ చేసేస్తూ ఉంటున్నారు, ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, ఇది అది అని చెప్పి అంటేనేమో, లేదు అలా ఏం కాదు ఇది అని చెప్తుంది సంజన. బట్ ఇక్కడేమో ఇంకా హరీష్ గారి గుడ్ అంట, హరీష్ గారి గుడ్ పోయినా అంటే అయిపోయినా పర్వాలేదు, తను ఒకటే తింటా అన్నారంటే, హరీష్ గుడ్ ఏంటది, హరీష్ గుడ్ ఏం కాదు, ఆయన ఏమో నీకు సపోర్ట్ చేస్తున్నాడా ఇది అన్నట్టుగా మాట్లాడేసరికి ఇక్కడ హరీష్ ఏమో మిస్అండర్స్టాండింగ్ తోటి, నువ్వు నన్ను అంటావా ఇది అది అని చెప్పి వీళ్ళిద్దరు రైవల్రీ లాగా ఏదో పెద్ద ఫేస్ మీద ఫేస్ పెట్టుకుని, నువ్వు అనొద్దు, నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడు అని భరణినే అతను, నేను మీరనే అంటున్నాను ఇది అన్నా కూడా, ఈయనేమో నాకు ఇది ట్రిగ్గర్ అయిపోయింది బికాస్ ఆఫ్ హర్ లాఫింగ్ ఇది అదని చెప్పి చెప్తాడనమాట. ఇంతకీ దాని తర్వాత లాస్ట్కి ఏంటంటే ఇంత కొట్టుకుని ఇంత చాలాసేపు జరుగుతుంది అనమాట ఇద్దరికి కూడా. అందరూ కూడా ఇంకా ఇది చెప్తారనమాట, ఆమె ఇలా చేసింది ఇదని. ఇక్కడ మధ్యలో అసలు సృష్టి ఏంటో కంటెంట్ గురించి ఫుటేజ్ గురించి అన్నట్టుగా వెళ్ళి, నువ్వు ఇలా చేసావు, నువ్వే చేసావు, ఎందుకు మాట్లాడావు, నీ వల్ల ఇంత గొడవలు ఇదని చెప్పండి, నీకు సిగ్గు లేదా ఇదని అనడం మాత్రం తప్పండి సృష్టి నుంచి. అనవసరంగా ఆమెకి సంబంధమే లేదు, ఆమె వెళ్ళి ఎందుకు అరిసి ఏం చేయాలి, ఏదో చూపించుకోవాలన్నట్టు గట్టిగా కైకై అరిచారండి. ఆమె మాట కూడా అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుతోందా అన్నది. ఇంకా హరీష్ భరణి అయితే ఇంకా కొద్దిగా మాట అనుకుని ఇంకా కామైన తర్వాత చెప్పుకున్నారు ఏంటంటే, తను వచ్చి నాకు చెప్పింది ఇలా దూరం నుంచి అని ఫస్ట్ ఏం చెప్పాడు, దూరం నుంచి నాకు ఇది చూపిస్తే ఓకే అదేదో చూపిస్తోందని నేను టిఫిన్ తినడం గురించి ఉన్నాను అని చెప్పన్నాడు. దాని తర్వాత ఏమో ఇక్కడేమో సంజన వాళ్ళు మాట్లాడుకుంటే ఇంక అందరూ దొరికిపోయారు కదా ఇది అనుకుంటూ ఉంటేనేమో ఇక్కడ రీతు చౌదరి అయితే అంటుందన్నమాట, కొద్దిగా ఆమె కూడా ఎందుకు ఓవర్ ఎగ్జైట్ అయిందో నాకు అర్థం కాలేదు. భరణిని వచ్చి అడుగుతున్నమాట, మీరెందుకు బ్యాడ్ అవుతారు, తనకేదో మీరు సపోర్ట్ ఎందుకు చేస్తారు, మీ ఇద్దరికి తెలీదా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అంటే, నాకు ఎలా తెలుస్తుందా అని అంటాడనమాట. ఫస్ట్ నాకు ఎలా తెలుసు, ఇది నేనేం చేయలేదు, మాకు తెలియదు అని. తనూజాని కూడా అడిగితేనేమో నాకు తెలీదు, నేను ఇంట్లో ఇక్కడే ఉన్నాను, నాకు అసలు ఎలా తెలుస్తుంది, మీరు తిన్నప్పుడు నేను చూసారా అంటే, నేను ఎక్కడ చూసాను అంటుంది ఆమె. ఇంతకీ వచ్చి ఏం చెప్తుందంటే సంజన, వీళ్ళిద్దరికీ తెలుసు, అలాగే బయట రాముకు కూడా చెప్పాను అన్నట్టుగా చెప్తున్నాడు. సో ముగ్గురిని బ్లేమ్ చేసి వెళ్ళిపోతుంది ఏమే కామ్గా. బట్ వాళ్ళు కూడా మాకు తెలుసు అన్నది ఎవరు చెప్పరు అనమాట, ఏంటి ఇది అదని. లాస్ట్కి ఏంటంటే భరణికి తెలుసు, ఫస్ట్ గుడ్డు అడిగితేనేమో తిను ఫుడ్ తింటున్నాడంట, గుడ్డు తింటున్నాను అన్నది. సరే అని నేనేమో అంత గమనించలేదు, నాకు కనిపించలేదు. బట్ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ 4 eggs ఉండాల్సినవి 3 ఉన్నాయి. సో అమ్మాయి ఆబ్వియస్గా తను తిన్నట్టుందని చెప్పి నేను కన్ఫర్మేషన్ గురించి తనూజాని అడిగితే, తను చెప్పింది వాళ్ళకి తను 5 month బేబీ ఓల్డ్ మదర్ కాబట్టి క్రాంప్స్ వస్తాయి, సో దానికి గుడ్డు కావాలి, కొద్దిగా ఆకలేస్తుంది, అందుగురించి ఇచ్చాను అని చెప్పిందంట. మాకు అది నేను అందుగురించి అది చెప్పకూడదని చెప్పి తన మాట తీసుకుందని ఇంక చెప్పలేదని చెప్పి చెప్పారను. ఇంకా లాస్ట్కి ఏం తేల్చారంటే, ఆబ్వియస్గా తనూజాకి అండ్ భరణికి తెలిసినా కూడా వాళ్ళు హైడ్ చేసినట్టుగానే అయింది. వీళ్ళు ఎంత అరిచి ఇది చేసినా కూడా వాళ్ళేమో మాకు తెలీదు ఇది అని చెప్పినా కూడా లాస్ట్కి వాళ్ళు తెలుసనే తేల్చారనమాట. సో అది జరిగిన తర్వాత అనిపించింది అనమాట, ఓహో వీళ్ళు ఆమెది ఒక్కదాన్నే బ్లేమ్ చేయడంలో తప్పేం లేదు, ఆమెకు ఆకలేసింది తిన్నది. ప్రియా వస్తే అదే చెప్తున్నాడు కాముగా, నాకు ఆకలేసింది తిన్నాను, మీరు ఎందుకు అరుచుకుంటున్నారో తెలీదు, నేను అలా అని చెప్పి. ఇక్కడేమో మనీష్ ఏమో, మీరు అక్కడే ఉండండి, నేను యాజ్ ఏ ఓనర్ చెప్తున్నాను, నువ్వు మా ఇంట్లోకి రావద్దు, నువ్వు ఇంట్లోకి వస్తే బాగోదు, నేను చెప్పేదాకా అక్కడే ఉండండి అనడం.
ఆ గేట్ దగ్గర నుంచోపెట్టి లోపలికెళ్ళి ప్రియానేమో అడిగితేనేమో ఆమె సారీ చెప్తుందంటే ఒక నిమిషం రమ్మన్నా కూడా ఏంటి సారీ చెప్పేది, ఏం వద్దు, నువ్వు చెప్తే బాగోదు, నువ్వు చెప్పేదేంటి అని చెప్పి ప్రియా మీద అరవడం, అసలు ఈమె చేసే తప్పులన్నిటికి మనం శిక్ష అనుభవించడం, ఏదేదో మాట్లాడాడు. అసలు అంత అవసరం సీన్ అయితే లేదండి. ఆయనది ఇన్వాల్వ్‌మెంట్ కూడా అక్కడ ఏం లేకపోయినా కూడా ఏదో షోకేస్ చేసుకోవాలని ట్రై చేసినట్టు అనిపించింది. సంజన పైన అలాగా చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదనిపించిందనమాట. ఈయన చాలా పర్సనల్‌గా తీసేసుకుంటున్నాడు అనిపించింది. ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి ఎక్కువ ఏదో ఊహించుకుంటున్నాడు మనీష్ అన్నట్టుగా అనిపించిందనమాట. సో, ఈరోజైతే అతని నేచురల్ ఆర్ వాటెవర్ బిహేవియర్ అయితే నిజంగానే నచ్చలేదండి. సో, అదండి జరిగింది. మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించాయో కమెంట్ అయితే చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికొస్తాం. బాయ్ అండి.